ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. నేను చదువుతాను. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఈలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడి. ఈ 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు మీదికి తెగుళ్ళు పంపినట్లు ఒక పట్టణం మీద మరొక పట్టణం మీద వర్షము కురిపించి మరొక పట్టణం మీద కురిపింపకపోయినట్లు, అనగా ఒక చోట వర్షము కురిసి మరొక చోట వర్షము లేక ఎండిపోయినట్లు, కొన్ని పట్టణముల వారికి నీరు చాలకపోయినట్లు, గొంగలి పురుగు వచ్చి వారి యొక్క విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసినట్లు, యవనులను ఖడ్గము చేత హతము చేయించినట్లు, గుర్రములను కొల్ల పెట్టించినట్లు, సొదొమ గొమొర్రా పట్టణాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు మీలో నాశనము చేయగా, ఇలాంటి తీర్పులు కొన్ని యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల మీదికి ఈ అధ్యాయం అంతట్లో పంపించినట్లు మనము చదువుకుంటున్నాం. ఇలాగూ ఈ దినాల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తీర్పులు ప్రపంచమంతటి మీదకి ఈ COVID-19 కరోనా వైరస్ పంపించి ప్రపంచాన్ని ప్రభు తీర్పు తీర్చుచున్నట్టుగా మనము అనుభవపూర్వకమైన దినాల్లో ఉంటున్నాం. ఇశ్రాయేలీల మీదికి ఇటువంటి తెగుళ్ళు తీర్పు ఎందుకు ప్రభువు పంపించాడు? ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి? 12వ వచనంలో కాబట్టి మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. కనుక ఇశ్రాయేలీయులు సిద్ధపడుటకై ఇవన్నీ ప్రభు పంపించినట్టుగా మనము తెలుసుకొనొచ్చున్నాం. ఈ లాక్డౌన్ దినాల్లో మనము సిద్ధపడినట్టుగా ప్రభు ఇవన్నీ పంపినట్లుగా మనము తెలుసుకొనొచ్చున్నాం. ఆమోసు 4:12 ఇశ్రాయేలును సిద్ధపడినట్లుగా ప్రభువు పంపిన తీర్పులు నూతన నిబంధనలో మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై దూతలతో కూడా వచ్చుట మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనము చదువుకుంటున్నాం. మనము సిద్ధపడాలి అని ప్రభు వచ్చుచుంటున్నాడు.
ఈ పాట పాడుకునే సమయంలో కూడా సిద్ధపడితివా 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 అనేటువంటి మాటలు మనం పాడుకున్నాం. ఈ ప్రపంచంలో ఒక దేశం యొక్క ప్రధానమంత్రి మరి ఒక దేశానికి వచ్చినప్పుడు ఆ దేశం వారు ఎలా సిద్ధపడతారో మనము చూస్తూ ఉంటాం. రండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయము ప్రభు చెప్పినటువంటి మాట 27వ వచనములో మనుష్య కుమారుడు ఎలాగో రాబోచున్నాడో ప్రభు చెప్పుట చదువుకుంటున్నా. నేను చదువుతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. మనుష్య కుమారుడు ఎలా రాబోచున్నాడు? తన తండ్రి మహిమ గలవాడై రాబోచున్నాడు. కాబట్టి మనం ఎలాగో సిద్ధపడాలి? లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. 21వ అధ్యాయములో ఆయన యొక్క రెండవ రాకడను గురించి ప్రభు చెప్పాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 27వ వచనము. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. మత్తయి ఏమో ఎలా వచ్చుతున్నాడని చెప్పాడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై వచ్చుచున్నాడు. లూకా ఏమని చెప్పాడు? మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారూఢుడై వచ్చును అని చెప్పాడు. కనుక తండ్రి మహిమ గలవాడై వచ్చుచున్నాడు. అంతేకాదు ప్రభావముతో మహామహిమతో వచ్చుచున్నాడని ప్రభువు చెప్పాడు. మనమేం చెయ్యాలి? మనం సిద్ధపరచుకోవాలి. ఈ సిద్ధపరచుకునేటువంటి ఈ యొక్క
విధానం ప్రాసెస్లో కొంతమంది ఎలా సిద్ధపరచుకున్నారో మనము బైబిల్లో చదువుకుంటాం. ఈ సిద్ధపాటు వ్యక్తిగతమైంది, పర్సనల్ ఆర్ ఇండివిజువల్ ప్రిపరేషన్. వ్యక్తిగతమైంది ఈ యొక్క సిద్ధపాటు. అంతేకాదు ఈ యొక్క సిద్ధపాటు ఏదో పెళ్లిళ్ళకు మనం సిద్ధపడినట్లు బాహ్యమైనది మాత్రమే కాదు, కానీ ఈ సిద్ధపాటు ఇన్వర్డ్ ప్రిపరేషన్, ఆంతర్య జీవితంలో సిద్ధపరచుకొని ఇన్వర్డ్ ప్రిపరేషన్. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తి తన హృదయాన్ని సిద్ధపరచుకున్నట్టుగా చదువుకుంటాం. రండి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఒక మాట గమనించండి. ఎజ్రా దృఢ నిశ్చయము చేసుకొనెను అని తెలుగులో రాయబడితే, ఇంగ్లీష్లో ఎజ్రా ప్రిపేర్డ్ హిస్ హార్ట్. ఎజ్రా దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇంగ్లీష్లో ఎజ్రా ప్రిపేర్డ్ హిస్ హార్ట్. ఎజ్రా తన హృదయమును సిద్ధపరచుకొనెను. ఇది యూనివర్సల్ ప్రిపరేషన్. ఇది సార్వత్రికముగా ప్రతి ఒక్క దేవుని బిడ్డ తన హృదయమును సిద్ధపరచుకునేది. నా హృదయాన్ని నేను సిద్ధపరచుకోవాలి, నీ హృదయాన్ని నీవు సిద్ధపరచుకోవాలి. ఈ సిద్ధపరచుకోవడంలో ఎజ్రా ఏం చేశాడండి? ధర్మశాస్త్రమును ఆయన పరిశోధించాడు. నంబర్ 1, సిద్ధపరచుకునే విషయంలో ఎజ్రా ధర్మశాస్త్రమును పరిశోధించాడు, వెదకినాడు. రెండవది, దాని చొప్పున నడుచుకొనుటకు పరిశోధించాడు. మూడవది, దాని కట్టడలను విధులను నేర్పుటకు ఇశ్రాయేలు వారికి ఆయన దృఢ నిశ్చయం అంటే తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. మూడు విషయాలు. తన హృదయాన్ని
3 విషయాలు చేయుటకు ఆయన సిద్ధపరచుకున్నారు. మొదటిదిగా పరిశోధించటకు, ఇంగ్లీష్లో ఉంది టు సీక్, వెదకుటకు. రెండవది దాని చొప్పున నడుచుకోవటకంటే చేయుటకు, దాని ప్రకారం చేయుటకు. మూడవది నేర్పుటకు. త్రీఫోల్డ్ ప్రిపరేషన్, మూడంతల సిద్ధపరచుకోవడం. మొదటిదిగా ధర్మశాస్త్రమును వెదకిన లేక పరిశోధించాడు, పరీక్షించాడు. సువార్తల్లో ప్రభువు చెప్పాడు, ధర్మశాస్త్రములో నిత్య జీవము ఉన్నదని మీరు దానిని పరిశోధించుచున్నారు కదా, వెదకుచున్నారు కదా. కనుక నిత్య జీవము ఒక స్థలములో అంటూ లేదు. నిత్య జీవము మందిరములో అంటూ లేదు. నిత్య జీవము ఎక్కడ ఉందంటే ఆ మందిరములో బోధించేటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉంది, లేక మనము చదివేటువంటి దేవుని వాక్యములో ఉంది, మనము పరిశోధించేటువంటి లేఖనాల్లో ఉంది. ప్రభు అంటాడు, మీరు లేఖనములయందు నిత్య జీవం ఉన్నదని మీరు లేఖనాలు పరిశోధించుచున్నారు కదా, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. కనుక తను తాను రెండవ రాకడ కొరకై ఆ ప్రభు మహిమ గలవాడే వచ్చుచుంటుండగా మనము ఆయన్ను ఎదుర్కొండకై సిద్ధపడేటువంటి వారణముగా మొట్టమొదటిగా మనము ఏమి కలిగి ఉండాలంటే నిత్య జీవము కలిగి ఉండాలి. నిత్య జీవము అనేది ఆ వరాన్ని మనము కలిగి ఉండకుండా ప్రభు తన తండ్రి మహిమ గలవాడై వచ్చినప్పుడు మనము సిద్ధపడి ఆయన్ను ఎదుర్కోలేము. కనుక సిద్ధపాటులో మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయము నిత్య జీవము, హ్యావింగ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము కలిగి ఉండుట. ఇది మనము నిత్య జీవము పొందుటకు ఏమి చేయాలి? ఏమీ చేయనక్కర్లేదు. నిత్య జీవం ఇచ్చుటకే రెండవసారి ప్రభు రాకముందు మొట్టమొదటిసారి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొదటిసారి వచ్చినప్పుడు కల్వరి శిలువలో మరణించాడు.
మరణించాడు, అంత మాత్రమే కాదు, ఆయన సమాధి చేయబడ్డాడు, అంతేకాదు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, పునరుద్ధాన జీవముతో తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన జీవము అదే నిత్య జీవము, అది దేవుడిచ్చే వరము. ఆ పునరుద్ధాన జీవము, నిత్య జీవము పొందిన వారే ఆయన రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశమందు సిద్ధపడిన వారిగా ఉంటారు. కనుక నిత్య జీవము కలదని మీరు లేఖనాలు పరిశోధించుచున్నారు కదా, చదువుచున్నారు కదా, వినుచున్నారు కదా, బోధించుచున్నారు కదా. ఆ లేఖనములే నన్ను గూర్చి, జీవమైనటువంటి నన్ను గూర్చి, నిత్య జీవమైనటువంటి నన్ను గూర్చి అవి మీకు సాక్ష్యమిచ్చుచున్నవి. అందుకని ఎజ్రా prepared his heart to seek the law or the word of God or the scriptures and do it. కనుక దేవుని వాక్యము మనల్లో ప్రభు యొక్క రెండవ రాకడ కొరకై మన హృదయాన్ని సిద్ధపరిచేదిగా ఉన్నది. ఇది మొట్టమొదటి ఇండివిజువల్ పర్సనల్ ప్రిపరేషన్. దేవుని ద్వారా మన వ్యక్తిగతంగా సిద్ధపరచుకోవచ్చు. రెండవది, మొదటి దినవృత్తాంతములు 1 5వ అధ్యాయం. మొదటి రాజులు 5వ అధ్యాయం. లేక మనకి మొదటి దినవృత్తాంతములు కరెక్టే. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం. పద్నాలుగవ వచనం. నేను చదువుతానండి. ఇదిగో ఇక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి చెప్పిన మాటలు. 14వ వచనం. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు సమకూర్చి ఉన్నాను అని తెలుగులో రాయబడింది.
అయితే ఇంగ్లీష్లో ఏమి రాయబడిందంటే, ఇన్ మై ట్రబుల్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. నా కష్టముల్లో, నా శ్రమల్లో నేను దేవుని మందిరము కొరకు ఇవన్నీ సిద్ధపరిచితిని. ఎజ్రా తన హృదయాన్ని సిద్ధపరుచుకున్నాడు ధర్మశాస్త్రమును చదువుటకు, అలాగు చేయుటకు, బోధించుటకు. దావీదైతే దేవుని యొక్క ఇంటి కొరకు ఆయన బంగారము, వెండి, ఇనుము, ఆయన సమస్తమును ఎక్కడ సిద్ధపరిచాడండి? నేను 14వ వచనం 22వ అధ్యాయం వృత్తాంతములు, నా కష్ట స్థితిలోనే నేను యెహోవా మందిరము కొరకు సమకూర్చి ఉన్నాను, కూర్చి ఉంచి తిని, సంపాదించి తిని, లేక సిద్ధపరిచి తిని. అది సిద్ధపరిచి తిని. దేవుని ఇంటి కొరకు సిద్ధపరిచి తిని. ఊరికే ఎట్లా సిద్ధపరిచాడంటే, ఊరికే కాదు కానీ కష్టస్థితిలో ప్రయాసపడి సిద్ధపరిచింది. ఇన్ మై ట్రబుల్ ఐ హావ్ ప్రిపేర్డ్ అంటే ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంతగా ప్రయాసపడ్డాడు. అనేక మంది తమ సొంతము కొరకు, తమ యొక్క కుటుంబము కొరకు, ఇతరుల కొరకు ప్రయాసపడుచున్నారు కానీ, సిద్ధపరచుచున్నారు కానీ, దావీదైతే ఐ హావ్ ప్రిపేర్డ్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మందిరము కొరకు నేను సిద్ధపరిచింది. అంటే శాంక్చురీ సెంటర్డ్ లైఫ్, పరిశుద్ధాలయము కొరకు సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు, సిద్ధపరుచున్నాడు. అనేక మంది సెల్ఫ్ సెంటర్డ్ ప్రిపరేషన్, స్వయం కొరకు సిద్ధపరుస్తూ సంపాదిస్తుంటున్నారు. కానీ దావీదైతే దేవుని మందిరము కొరకు కష్టస్థితిలో కష్టపడి యుద్ధాలు చేసి ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇది రెండవ సంగతి. అంటే దావీదు అందుకే ఏమంటాడు, ఐ హావ్ లవ్డ్ ది హ్యాబిటేషన్ ఆఫ్ దై హౌస్. యెహోవా మందిరము నేను ప్రేమించుచున్నాను. కాబట్టి నేను కష్టపడి యుద్ధాలు చేసి నేను యెహోవా మందిరము కొరకు ఇవన్నీ సంపాదించి ప్రిపేర్డ్ సిద్ధపరిచి ఉంచాను. సొలొమోనా సిద్ధపరిచి ఉంచాను. తర్వాత సొలొమోను వాటన్నిటినీ దావీదు సిద్ధపరిచినటువంటి ఆ సామగ్రి అంతా తీసుకొని ఆయన దేవుని ఇంటిని కట్టినట్లుగా మనము చదువుకుంటున్నాం.
దావీదు అనేక వస్తు సామగ్రి సిద్ధపరిస్తే సొలొమోను వాటిని తీసుకొని దేవుని మందిరము కట్టాడు. నూతన నిబంధనలో సంఘము సిద్ధపరిచేటువంటి వస్తు సామగ్రి తీసుకొని ప్రభువు యేసుక్రీస్తు ఆయన పరలోకమందు దేవుని మందిరము కట్టుచున్నాడు. అందుకే చెప్పాడు, రండి యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదను. ఆయన వెళ్ళిపోయాడు సువార్తలో. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మరలా వస్తాను. అంటే వెళ్ళిపోయినటువంటి సమయము, ఆయన మరలా వచ్చే సమయము ఎంతకాలం పట్టిందో తెలియదు, కానీ ఆయన ఆ సమయం అంతట్లో ఏం చేస్తున్నాడు? నీకు స్థలము సిద్ధపరచుచున్నాను, నేను మీకు స్థలము సిద్ధపరచుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లయితే నేను ఏం చేస్తాను? మరలా వస్తాను. అంటే మీ కొరకు స్థలము సిద్ధపరిచి, టు ప్రిపేర్ ఎ ప్లేస్, నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. స్థలము సిద్ధపరచడం ముగించిన తర్వాత నేను మరల వస్తాను. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకొని పోవుదును. అంటే మిమ్మల్ని తీసుకొని పోదును అంటే ఊరికే కాదు, మీరు సిద్ధపడి ఉండండి. మీరు సిద్ధపడి ఉండండి. మీరు సిద్ధపడి ఉంటే నేను మీ కొరకు సిద్ధపరిచేటువంటి స్థలంలోనికి, ఆ యొక్క నివాసంలోనికి, ఆ యొక్క నా ఇంటిలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అంటే మీరు కష్టపడి ప్రయాసపడి సిద్ధపరుస్తున్నారే, ఆ సామగ్రి నాకు పంపిస్తున్నారే, మీరు పంపించే ఆ మెటీరియల్ తీసుకొని నేను ఇల్లు కట్టబోతున్నాను. అంతే చెప్పాడు ప్రభు. 2 విషయాలు చెప్పాడు. ఐ గో టు ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యు, ఐ విల్ కమ్ అగైన్, నేను నీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను ఆ స్థలం అంటే, ఆ ఇల్లు అంటే, ఆ దేవుని ఇంటిని నేను కట్టిన తర్వాత నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఒక్కటి మర్చిపోవద్దు, మీరు నా శిష్యులారా, మీరు అపోస్తల కార్యముల్లో కష్టపడి ప్రయాసపడి మీరు ఏదైతే మెటీరియల్ వస్తు సామగ్రి సిద్ధపరిచి మీరు పైకి పంపిస్తున్నారో అదే
అదే సామర్థ్యంతో నేను మీ కొరకు నివాసము, స్థలము లేక మందిరము, ఇల్లు నేను కట్టబోతున్నాను. కట్టి ముగించిన తర్వాత నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. అక్కడ మీరు ఆ ఇంట్లో ఉంటారు. అన్నాక మనము ఈ మనం ఈ భూమిపై నుండి ఎటువంటి మెటీరియల్, ఎటువంటి సామగ్రి మనము పంపిస్తున్నాం. అదే సామగ్రి ప్రభు తీసుకొని ఆ స్థలము సిద్ధపరుస్తున్నాడు, ఆ ఇల్లు కట్టుచున్నాడు, ఆ మందిరము కట్టుచున్నాడు, ఆ దేవుని ఇల్లు కట్టుచున్నాడు. ఆ యొక్క అక్కడ ఆ ఇల్లు ఏమిటంటే ప్రభువే ఆ ఇల్లు, గొర్రె పిల్లయే ఆ ఇల్లు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆ నూతన యెరూషలేమే ఆ ఇల్లు, ఆ పరిశుద్ధ పట్టణమే ఆ ఇల్లు, ఆ నూతన సృష్టియే ఆ ఇల్లు. యేసు ప్రభు యొక్క మహిమా నివాసమే ఆ ఇల్లు. ఆ మహిమా నివాసంలో మనము ప్రవేశించాలి. కనుక భూమి మీద నుండి నీవు నేను ఎటువంటి మెటీరియల్, ఎటువంటి వస్తు సామగ్రి పంపుతున్నామో అనేది మనం పరీక్షించుకొని బలను సమీపించి మనము రొట్టె విరిచి పాత్రలో పాలు పొందుతాం. అసలు మెటీరియల్ పైకి పంపిస్తున్నామా? ఈ భూమి మీదనే మనము ఆ మెటీరియల్ మనం తీసుకొని మన కొరకే ఇల్లు కట్టుకుంటున్నాము. ప్రపంచమంతటిలో అనేక మంది తమ కొరకు ఇల్లు కట్టేవారుగా ఉన్నారు. అయితే ప్రభువు ఎందుకని ఈ లాక్డౌన్ అనుమతించాడంటే, ఈ లాక్డౌన్ దినాల్లో మన హృదయముని ఇంటిని మనము సిద్ధపరచుకోవాలని, వ్యక్తిగతంగా మనం సిద్ధపరచుకోవాలని, మన కుటుంబాన్ని మనం సిద్ధపరచుకోవాలని, మన స్థానిక సంఘాన్ని మనం సిద్ధపరచుకోవాలని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మేఘాల మీద వెళ్ళిపోయి మనం పంపిన మెటీరియల్తో ప్రభు సిద్ధపరిచినటువంటి ఇంటిలో ఆ మహిమా గృహంలో మనము ప్రవేశించాలి. అలాగూ ప్రిపేర్ టు మీట్ దై గాడ్, నీ దేవుని సన్నిధిని కనబడటకు సిద్ధపడి ప్రారంభిస్తాం.